ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగం యుగమే ఉన్నతమయ్యే కళ లభించే యుగం. ఈ డ్రామాలోని గుప్త రహస్యం మీకు తెలుసు. సత్యుగం నుండి కళలు తగ్గిపోతూ వస్తాయి. ప్రశ్న: అన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? జవాబు: భారతదేశాన్ని స్వర్గంగా, పేదవారిని ధనవంతులుగా, పతితులను పావనంగా చేయటం ఇదే సర్వోత్తమ సేవ. ఇలాంటి సేవ ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ చేయలేరు. తండ్రి ఇటువంటి గొప్ప సేవ చేశారు. అందుకే పిల్లలు వారిని గౌరవిస్తారు. మొట్టమొదట సోమనాథ్ మందిరాన్ని నిర్మించి వారిని పూజిస్తారు. పాట: చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, ఈ శరీరం ప్రత్యక్షంగా ఉంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము, గుప్తంగా ఉంది. తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరంతో కష్టపడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమైంది అని అంటారు. నేను నిరాకారుడ్ను, ఈ సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నానని ఆత్మ స్వయంగా చెప్తుంది. ఆత్మలది నిరాకార ప్రపంచం. అక్కడ గుప్తము అనే మాటే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. వారు సర్వోత్తమ ఆత్మ. పరంపిత పరమాత్మ అనగా అత్యంత పైన ఉన్న స్థానంలో నివసించువారు. తండ్రి అంటారు, ఎలా మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భచైల్లోకి రాను. నాకు శివ అను ఒకే పేరు కొనసాగుతూ వస్తూ ఉంది. నేను ఇతనిలో వచ్చినా నా పేరు మారదు. ఇతని ఆత్మ ఏ శరీరంలో ఉందో దాని పేరు మారుతుంది. నేను సర్వాత్మల తండ్రిని. నన్ను శివుడనే అంటారు. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాననే జ్ఞానం ఇప్పుడు లభిస్తూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ ఇన్కాగ్నిటో అంటే గుప్తం, శరీరం కాగ్నిటో అంటే ప్రత్యక్షం. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా ఇన్కాగ్నిటో, మీ శరీరం ద్వారా వింటారు. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవంతంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మా దేశం పేద దేశమని మీరంటారు. భారతదేశం ధనవంత దేశంగా ఉండేదని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. మన భారతదేశం చాలా ధనవంత దేశంగా ఉండేది. దుఃఖం అనే మాటే ఉండేది కాదని పిల్లలైన మీకు చాలా నష ఉంది. సత్యుగంలో రెండవ ధర్మం ఏది ఉండేది కాదు. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఈ విశ్వ చరిత్ర భూగోళాల గురించి ఎవరికీ తెలియదు. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేదని ఇప్పుడు మీకు బాగా తెలుసు. ఇప్పుడు చాలా పేదదిగా ఉంది. ఇప్పుడు మరలా ధనవంతంగా చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యుగంలో చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. మళ్ళీ ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో ఎవరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత, రచనల గురించి తెలియదని అంటారు. తండ్రి చెప్తారు, సత్యుగంలో దేవీ దేవతలకు రచయిత, రచనల జ్ఞానం ఉండేది కాదు. ఆది మధ్యాంతాల గురించి తెలియదు. మేము మెట్లు దిగుతూ రసాతలానికి చేరుతామను జ్ఞానం ఒకవేళ వారుకున్నట్లయితే విశ్వ సామ్రాజ్య సుఖం కూడా ఉండదు. చింత పట్టుకునేది. మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఇప్పుడు మీకు ఉంది. ఆత్మలమైన మనం నిరాకార ప్రపంచంలో ఉండేవారము. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి ఎలా వచ్చాము అనేది కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఉన్నతమయ్యే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస.
దీని మధ్యలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. సత్యుగంలోకి అందరూ రాలేరు. డ్రామానుసారం ప్రతి పాత్రధారి నంబర్ వారుగా తమ తమ సమయంలో వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచంలోని వారికి తెలియదు. చివరికి ఆ రోజు నేడు వచ్చింది అని పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి మార్గం. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి నుండి ముక్తులుగా చేసి సద్గతికి తీసుకెళ్తారో కూడా తెలుసుకున్నారు. రామరాజ్యం, రావణరాజ్యం ఇది వేటి పేరులో కూడా మనుషులకు తెలియదు. తండ్రి మళ్ళీ ఈ శరీరంలో వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. అనగా శివుడు తప్పకుండా వస్తారు. నేను కృష్ణుని తనువులో వస్తానని వారెప్పుడు అనరు. తండ్రి అంటారు, కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఎవరైతే మొదటి నంబర్లో ఉండినారో వారే ఇప్పుడు చివరిలో ఉన్నారు. వారే వీరు అంటే తతత్వం. మళ్ళీ అలాగే అవుతారు. నేను సాధారణ తనువులోనే వస్తాను. నేను వచ్చి మీరు 84 జన్మలను ఎలా అనుభవిస్తారో అర్థం చేయిస్తాను. ఈ సమయంలో ఒక్కరు కూడా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వారమని భావించరు. ఎందుకంటే సత్యుగాన్ని చాలా దూరంగా తీసుకెళ్లారు. కల్ప ఆయువు లక్షల సంవత్సరాలుగా రాసేశారు. వాస్తవానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాలు, కొన్నిటికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. మిగిలిన ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారే ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు. డ్రామానుసారం మళ్ళీ అలాగే బదిలీ అయి వెళ్ళారు. మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి తిరిగి వస్తారు. తండ్రి అంటారు, పిల్లల్లారా, మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. తండ్రి స్వర్గస్థాపన చేసేవారు. కనుక మేమెందుకు స్వర్గంలోకి రాకూడదు అని ఇప్పుడు మీరు భావిస్తారు. తండ్రి నుండి మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని మీరంటారు. కనుక దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందిన వారు అని రుజువవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందిన వారు కారో వారు రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని భావిస్తారు. సత్యుగ నూతన ప్రపంచంలో దేవతలకు చాలా సుఖముండేది. బంగారు భవనాలు ఉండేవని మీకు తెలుసు. సోమనాథ మందిరంలో చాలా బంగారం ఉండేది. ఇటువంటి మందిరం మరెక్కడా ఉండదు. అందులో చాలా వజ్ర వైడూర్యాలు ఉండేవి. బౌద్ధులు మొదలైన వారికి వజ్ర వైడూర్యాల భవనాలు ఉండవు. పిల్లలైన మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారిని మీరు చాలా గౌరవం ఇస్తారు. ఎవరు మంచి కర్మ చేసి వెళ్తారో వారిని గౌరవిస్తారు. అన్నిటికంటే మంచి కర్మ పతిత పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని మీకు తెలుసు. అన్నిటికంటే అతి ఉత్తమ సేవ అనంతమైన తండ్రి చేస్తారని మీ ఆత్మ చెప్తుంది. మనల్ని పేదవారి నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారికి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వరు. సోమనాథ మందిరం అతి ఉన్నత మందిరంగా మహిమ చేయబడింది. దాన్ని దోచుకుని వెళ్ళారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకుని వెళ్ళలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో వీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. రాశుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. ఎవరు ఉన్నత పదవిలో ఉంటారో వారిని చిన్న పదవిలో ఉన్నవారు గౌరవిస్తారు. రాశి దర్బార్లో కూడా నెంబర్ వారుగా కూర్చుంటారు. బాబా అనుభవి కదా. ఇక్కడ పతిత రాజుల దర్బార్ ఉంది. పావన రాజుల దర్బార్ ఎలా ఉంటుందో కదా. వారి వద్ద అంత ధనం ఉన్నప్పుడు వారి ఇల్లు కూడా ఎంతో బాగుంటుంది కదా. తండ్రి మనల్ని చదివించి స్వర్గస్థాపన చేయిస్తున్నారని మీకు తెలుసు. మనం స్వర్గంలో మహారాజా మహారాణులుగా అవుతాము. మళ్ళీ క్రింద పడినప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి అధికారులుగా చేశారో వారిని పూజిస్తాము.
వారు మనల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. ఇంతకుముందు ఇంత పేదదిగా ఉండేది కాదు. చాలా సంతోషంగా ఉండేవారు. ఏ భూమినైతే 500 రూపాయలకు కొన్నారో అది ఈరోజు 5,000 రూపాయలకు కూడా లభించదు. అక్కడ భూమికి విలువ ఉండదు. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. చాలా భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మెహల్లు ఉంటాయి కదా, అక్కడ చాలా తక్కువ మంది మనుషులుంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. చాలా మంచి ఫలపుష్పాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంతో శ్రమ పడుతున్నారు, అయినా కరువు వచ్చినట్లయితే భోజనం లభించదు. పాట విన్నప్పుడు మీరు రోమాంచితం అవ్వాలి. తండ్రిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. దాని అర్థం ఇప్పుడు తెలిసింది కదా. శ్రీమంతులుగా ఎవరిని తయారు చేస్తారు? ఇక్కడికి ఎవరైతే వస్తారో తప్పకుండా వారినే ధనవంతులుగా తయారు చేస్తారు కదా. మనం పావనుల నుండి పతితులుగా అయ్యేందుకు 5,000 సంవత్సరాలు పట్టిందని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా తండ్రి పతితుల నుండి పావనంగా చేస్తారు, అతి ఉన్నతులుగా చేస్తారు. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అని పిల్లలు అంటారు. బాబా అంటారు, పిల్లలు మీరు విశ్వానికి అధికారులు. పుత్రుడు జన్మించగానే వారసునిగా అవుతాడు. ఎంతో సంతోషం కలుగుతుంది. ఆడబిడ్డను చూస్తే సంతోషం తగ్గిపోతుంది. ఇక్కడ ఆత్మలందరూ పిల్లలే. మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. మనము 5,000 సంవత్సరాల క్రితం స్వర్గానికి అధికారులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. తండ్రి అలా తయారు చేశారు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేదో కూడా తెలియదు. వాస్తవానికి భారతదేశం యొక్క జనసంఖ్య అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. భారతదేశ భూమి కూడా అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే చాలా భూమి ఉండాలి. పూర్తి ప్రపంచంలోని భూమి కూడా సరిపోదు. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? లెక్కలేనంతమంది అవుతారు. కానీ అంతమంది లేరు. ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. మనుషులు వింటే ఈ విషయాలు మేమెప్పుడూ వినలేదు, ఏ శాస్త్రాల్లోనూ చదవలేదు, ఇవి అద్భుతమైన విషయాలని అంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా ఉన్నాడు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవాడో అతడే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాడు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటున్నప్పుడు శరీరం ఊగుతుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము 84 జన్మలు తీసుకున్నాము. 84 మంది తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు. ఇది కూడా లెక్కనే కదా. 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలో వస్తుంది. ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అతి తక్కువ, అతి అధికం లెక్క కూడా ఉంటుంది కదా. శాస్త్రాల్లో ఏమేం రాశారో బాబా అర్థం చేస్తారు. మీకు కనీసం 84 లక్షల జన్మలని అంటారు, కానీ నాకు లెక్కలేనన్ని జన్మలని అంటారు. కణకణంలో ఎక్కడ చూసినా నీవే నీవు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. కృష్ణుడు సర్వవ్యాపి అని మధుర బృందావనాలలో అంటారు. రాధాపంత్ వారు ఎక్కడ చూసినా రాధాయే రాధా అని అంటారు. మేము రాధస్వాములమని, కృష్ణస్వాములు వేరే అని అంటారు. వారు రాధను మాత్రమే నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధయే రాధా, మీరు కూడా రాధా, మేము కూడా రాధా అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని కదా. భారతదేశమే అన్నిటికంటే సంపన్నంగా ఉండేది, ఇప్పుడు అన్నిటికంటే పేదగా అయింది. కనుక నేను ఇక్కడే రావాల్సి ఉంటుంది. ఇది తయారైన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు. ఇది చాలా పెద్ద డ్రామా. డ్రామా ఏదైతే షూటింగ్ చేయబడిందో అది మళ్ళీ ఖచ్చితంగా అలాగే రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామాయే. అది హద్దులోని డ్రామా, ఇది బెహద్ డ్రామా. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవరికి తెలియదు.
పేదల పాలిటి పెన్నిది అని నిరాకార భగవంతుణ్ణే అంగీకరిస్తారు, కృష్ణుని కాదు. కృష్ణుడు ధనవంతునిగా, సత్యుగ రాకుమారునిగా అవుతాడు. భగవంతునికి తన శరీరం లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారు. మీకు రాజయోగ శిక్షణను ఇస్తారు. అక్కడ వారు కూడా చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైన వారికాయి ధనం సంపాదిస్తారు. బాబా కూడా మిమ్మల్ని ఇప్పుడే చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అంటూ అవుతుంది కదా. స్వర్గం ఏ సముద్రం నుండి వెలుపలికి రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు కదా. కంసపురి మొదలైనవి ఆ సమయంలో ఉండవు. కృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుంది. అతని తండ్రికి మహిమ లేదు. వారి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా రాజుకు సంతానమై ఉంటారు కదా. అక్కడ గొప్ప రాజు ఇంట్లో జన్మించటం జరుగుతుంది. కానీ అతడు పతిత రాజుగా ఉన్న కారణంగా అతని పేరు ప్రసిద్ధమవ్వదు. కృష్ణుడు ఉన్నప్పుడు కొద్దిమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు కూడా సమాప్తమవుతారో అప్పుడు అతడు గద్దీ పైన కూర్చుంటాడు, తన రాజ్యాన్ని తీసుకుంటాడు. అప్పుడే వారి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణ నుండి శకం ప్రారంభమవుతుంది. వీరి రాజ్యం ఇంత సమయం, మళ్ళీ వీరి రాజ్యం ఇంత సమయం అని మీరు పూర్తి లెక్కను రాస్తారు. కనుక ఈ కల్పం ఆయువు ఎక్కువగా ఉండేందుకు వీలు లేదు. 5000 సంవత్సరాల పూర్తి లెక్కాచారం ఉందని మనుషులు అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రచయిత రచనల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. మనం తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలనే ఒకే చింత కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో ఉంచుకుని అపారమైన సంతోషంలో ఉండాలి. బాబా సమానంగా గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. అధికారి తనపు స్మృతి ద్వారా సర్వశక్తులను అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ. ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒక తండ్రితో జోడింపబడి ఉంటే సర్వశక్తుల వారసత్వం అధికార రూపంలో ప్రాప్తి అవుతుంది. ఎవరైతే అధికారిని అని భావించి ప్రతి కర్మ చేస్తారో వారికి అడిగే లేక సంకల్పంలో కూడా వేడుకునే అవసరం ఉండదు. ఈ అధికారితనం యొక్క స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేస్తుంది. కనుక సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారం అనే నష ఉండాలి. అధికారులుగా ఈ నడిస్తే అధీనత సమాప్తమైపోతుంది. స్లోగన్: స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా చేయాలి అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వాలి. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ పవిత్రత యొక్క నియమం పక్కాగా ఉంటే ఆకర్షణ ముక్తులుగా, ఈర్ష మరియు క్రోధం నుండి కూడా ముక్తులుగా అవ్వండి. విసుగు కూడా ఉండరాదు. ఇది జరిగే తీరాలి అనే ఆకర్షణ కూడా ఉంచుకోకండి. స్వార్థం లేక ఈర్షకు వశమై ఏదైనా విషయం చెప్తారు. అది పూర్తి కాకుంటే క్రోధం జన్మిస్తుంది. అందువలన పవిత్రత యొక్క పిల్లర్ను పక్కా చేసుకుంటే ఈ పిల్లర్ లైట్ హౌస్ చేసే పని చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.